కానమ్మ చింతూరులో మా పోలీస్‌కి అప్పటికే కొద్దిగా బ్లేమ్ ఉన్నది. ఏందంటే అమ్మ ఆడ కోడి పందాలు బాగా ఇచ్చేసేవాళ్ళు. అయితే నేను ప్రతి విలేజ్‌కి పోతే ఏ విలేజ్‌లో కూడా నాకు జెంట్స్ ఎవరు కనబడకపోయేది. అంతా లేడీస్ వచ్చేది. నేను మీటింగ్‌కి అందరినీ పిలిచి మాట్లాడితే జెంట్స్ ఏంటంటే జెంట్స్ అంతా చింతూరు వెళ్తారు సార్. వాళ్ళు కోడి పందాలు అటే ఉంటారు. మళ్ళీ మేము సంపాదించిన డబ్బుల నుంచే వాళ్ళు లాక్కొని మా డబ్బులు లాక్కెళ్ళి తాగేస్తారు. అట్లా డబ్బులు వేస్ట్ చేస్తారని ఎక్కడ చూసినా లేడీస్ ఇదే ప్రాబ్లం. 80 విలేజెస్ అమ్మ చింతూరు మండలాన్ని. నేను వన్ ఫైన్ డే డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మాది ప్రాబ్లం. ఇది ప్రతి లేడీస్ ఎక్కడ ఏ విలేజ్‌కి వెళ్ళినా జెంట్స్ అయితే ఏ మీటింగ్‌కి నాకు అటెండ్ కాలేదు. ఇట్లా లేడీసే అవుతున్నారు. వాళ్ళు ఒక రిక్వెస్ట్ సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్‌కి మంచి పేరు రావాలంటే మనం కోడి పందాలు కంట్రోల్ చేస్తే మంచి పేరు వస్తుంది అని సార్తో చెప్పాను. కానీ రామరెడ్డి ఇంతకుముందు అయితే అట్లా చేసిన ఆఫీసర్స్ ఇద్దరు బాగా ప్రాబ్లం ఫేస్ చేశారు. నువ్వు అట్లాంటివి పెట్టుకోకు, మన ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెట్టు. సార్ ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెడదాం, వాళ్ళకు వచ్చే మంచి పేరు మనకు కూడా రావాలి కదా. నేను సార్తోని ఇంకో వన్ మోర్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఎస్పీ గారికి మాట్లాడారు. సార్ మరి ఫోర్సు ఒక 5-6 పోలీస్ స్టేషన్ నుంచి ఫోర్స్ అడుగుతున్నారు. ఇట్లా అంటే మంచి పనే కదా ఇచ్చేయమన్నారు.